శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి అష్టలక్ష్మి వైభవాన్ని కీర్తించే సువర్ణమాలిని స్తోత్రంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈరోజు అలంకారము గజలక్ష్మి. ఈరోజు అనుసంధానం చేయవలసిన శ్లోకము జలజమది వసంతి మత్త వేదండసుండో ధృతిజల కణికాభిసిచ్య మానానితాంతం నతజన దురవస్థ ధ్వంసినీయం గజాంతం ప్రదిశతు గజలక్ష్మి సంపదం న సమృద్ధాం. పద్మముపై ఆసీనము అయినది, రెండు వైపులా మదపుటేనుగులు చేసే అభిషేకాన్ని స్వీకరిస్తూ ఆశ్రయించిన భక్తుల దురవస్థను నశింపజేయనటువంటి గజలక్ష్మి అమ్మవారు గజములను పోషించి అంత సమృద్ధమైన సంపదను ఇచ్చి కాపాడుగాక అని అర్థం. ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని లెక్క కట్టాలి అంటే పూర్వపు రోజుల్లో ఏనుగుని ఎవరైతే పోషించగలిగే సమర్థత ఉంటుందో వాళ్లే మహదైశ్వర్యవంతులు అని అనేవారు. తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి మాడవీధుల్లో తిరుగుతున్నప్పుడు ఏనుగుల పరివారం ఒకటి స్వామి కన్నా ముందు నడుస్తూ ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే శ్రీనివాసుడు గజాంతం ఐశ్వర్యం కలవాడు అని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు.